గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జాతీయ గీతం జనగణమన అలాగే మువ్వన్నెల జెండాను అవమానిస్తే ఎంతటి శిక్ష ఉంటుందో మనందరికీ తెలుసు. త్వరలోనే మన జాతీయ గేయం వందే మాతరం విషయంలో కూడా ఇదే చట్టం రాబోతోంది. వందే మాతరం ఆలపించకుండా అడ్డుకున్నా, దాన్ని అవమానించిన 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త బిల్లును తీసుకొస్తోంది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్లును తీసుకురాబోతున్నారు. దీని ద్వారా జాతీయ గీతం, రాజ్యాంగం, జాతీయ జెండాతో సమానంగా వందే మాతరానికి కూడా పూర్తి చట్టపరమైనటువంటి రక్షణ లభిస్తుంది. ఇక వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ప్రభుత్వం ఈ ఏడాది పొడుగునా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ గేయానికి మరింత ప్రాధాన్యత కల్పించే విధంగా కేంద్రం అడుగులేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతాన్ని ఆలపించే అధికారిక కార్యక్రమాల్లో ఇప్పుడు వందే మాతరాన్ని కూడా తప్పనిసరిగా పాడాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయని కొంతమంది మేధావులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పాటను బెంగాలీ నవలా రచయిత బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో రాయగా 1882లో ఆయన రాసిన ఆనందమఠ్ నవలలో ఇది ప్రచురితమైంది. సరిగ్గా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఉత్తర్వులు రావటం రాజకీయ దుమారమే రేపింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అక్కడ తొలిసారి ప్రభుత్వం కూడా ఏర్పాటైన విషయం తెలిసిందే. తాజాగా హోంశాఖ రాష్ట్రాలకు మరొక లేఖ రాస్తూ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం కంటే ముందే జాతీయ గేయం వందే మాతరాన్ని ఆలపించాలని, పైగా వందే మాతరంలోని మొత్తం 6 చరణాలను కూడా సుమారు 3 నిమిషాల 10 సెకండ్ల పాటు ఉంటుంది. ఆ 6 చరణాలను కూడా పూర్తిగా పాడాలని ఆదేశించింది. వందే మాతరంలోని అన్ని చరణాలను పూర్తిగా పాడాలన్న ఈ నిర్ణయం వెనుక ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కూడా ఉంది. 1937లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వందే మాతరంలోని మొదటి 2 చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది. ఈ పాటలోని తర్వాతి చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావన ఉండటం వల్ల ముస్లిం వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటమే దీనికి కారణం. ఈ చారిత్రక అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ మీద విమర్శల దాడికి కూడా దిగుతోంది. కాంగ్రెస్కు వందే మాతరం అంటే ద్వేషం అనేటువంటి ఒక భావనను కలగజేస్తోంది. ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి నెహ్రూ ఈ జాతీయ గేయాన్ని 2 ముక్కలు చేశారని, కేవలం 2 చరణాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు దాన్ని పాడటానికి నిరాకరించేవారని ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ బిల్ ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రాజకీయంగా పరిస్థితులు వేడెక్కే సిచ్యువేషనే కనిపిస్తోంది. అక్కడ ఆ వందే మాతరం గేయంలో ఉన్నటువంటి పదాలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని గతంలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. బీజేపీ వ్యతిరేక పార్టీలు, విపక్ష వర్గం మొత్తం కూడా మరొకసారి ఆందోళన చేసే పరిస్థితి. పార్లమెంట్లో ఈ బిల్లు మళ్ళీ గనక వస్తే రణరంగమే కనిపించే పరిస్థితి ఉంది. సో చూడాలి ఏం జరగబోతుందన్నది.